ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు నేను ఇంతవరకు మా ట్రిప్లో చేసిన ఏమేమి షాపింగ్ చేశాను అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఇది నేను కేరళకి వెళ్ళిన వాయనాడుకి వెళ్ళినప్పుడు వాళ్ళు హోటల్స్లో ఇచ్చేది హాట్ వాటర్ ఇచ్చేవారు అనమాట. సో హాట్ వాటర్లో పింకిష్గా వచ్చేవి. అవి ఎందుకు అలా పింకిష్గా వస్తున్నాయి అనేసి నాకు అర్థం కాలేదు. తర్వాత ఒక షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇది కలుపుతారు, అందుకు ఆ వాటర్ అనేది ఆ కలర్ వస్తుంది. దానివల్ల టేస్ట్ ఏం మారదు, స్మెల్ కూడా ఏం రాదు, జస్ట్ కలర్ ఒకటే చేంజ్ అవుతుందని చెప్పారు. దాని తర్వాత కూర్గ్ గ్రీన్స్లో నేను తీసుకున్నాను, సోంప్ తీసుకున్నాను, కలర్స్తో ఒకటి, ప్లెయిన్ గ్రీన్ ఒకటి. ఆ గ్రీన్ ఏంటంటే మనకి సుపారీ సోంప్ టైప్లో ఉంది, ఇంకోటి నేను తినలేదు, నాకు తెలీదు. దాని తర్వాత కాఫీ పౌడర్స్ తీసుకున్నాను, రెండు విడివిడి చోట్ల తీసుకున్నాను, అంటే రెండు విడివిడి ప్యాకెట్స్ విడివిడి చోట్ల తీసుకున్నాను. ఇవి సపోటాలండి, మేమున్న హోమ్ స్టేలో కోసామన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి, స్వీట్గా ఉన్నాయి. అసలు ఇంత ఇదిగా ఉంటాయి అంటే ఇంత బాగుంటాయని అనుకోలేదు. ఏదో కోసి తీసుకొచ్చాను, పచ్చి కాయలు అంటే కోసి తీసుకొచ్చి కవర్లో పెట్టేసి మూట కట్టేశాను. ఏదో ఉండుంటాయిలే అంటే బాగుంటే ఉంటాయి, లేకపోతే లేదు అనుకున్నాను. బట్ యమ్మీగా ఉన్నాయి. దాని తర్వాత నేను తీసుకొచ్చాను టీ ఆకులు. మైథిలి ఒక దగ్గర చాలా టీ ఆకులు, టీ ఎస్టేట్స్కి వెళ్తే మా హస్బెండ్ జిప్ లైన్కి వెళ్ళినప్పుడు తను ఏం తోచక టీ ఆకులన్నీ కోసేసింది చాలా వరకు. సరే అనేసి అవన్నీ ఒక కవర్లో పెట్టి ఇలా గాలికి ఎండబెట్టానంటే ఇంట్లోనే ఉంచేసాను. సో ఇవి క్రంచిగా అయిపోయి సో మిక్సీ చేసి చూడాలి గ్రీన్ టీగా ఏమైనా పనిచేస్తుందా ఏంటనేది. అండ్ ఇవి టీ చెట్టుకి వచ్చిన కాయలండి, ఇవి ఏం చేస్తారో నాకు కూడా తెలియదు. సో చూడాలి, ఎవరైనా మీకు తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, అప్పుడు దాన్ని బట్టి అవి చేస్తాను. ఇంకా అలాగే ఉంచాను, అవి ఏం చేయాలో నాకైతే తెలియదు. సో మనకి ఏంటంటే 3 కాయలు కలిపితే ఎలా ఉంటాయో అసలు అలా టీ కాయలు. ఇది కాఫీ గింజలు అన్నమాట, ప్యూర్గా పండినటువంటి కాఫీ గింజలు. నేనున్న హోమ్ స్టేలోనే ఉంటే కొన్ని కోసి తీసుకొచ్చాను అనమాట. అవి కాఫీ గింజలు. దాంట్లో లోపల ఈ బ్లాక్ కలర్ తొక్క తీసేస్తే దాంట్లో లోపల గింజ వస్తుంది, అది వైట్ కలర్లో ఉంటుంది. దాన్ని ఫ్రై చేస్తే అప్పుడు మనకి కాఫీ గింజ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. సో ఇందులో కాఫీ గింజలను, టీ ఆకులు, టీ కాయలు, టీ చెట్టుకు వచ్చే కాయలు ఉన్నాయన్నమాట. ఈ పళ్ళను అన్నీ కూడా చూడండి, చాలా కాయలే ఉన్నాయి. అవి మైథిలి తెలియక కాయలు కూడా కోసేసింది, 2 ఇలాంటి కాయ కూడా ఉంది. సో అదే నాకైతే తెలియలేదు ఏం చెయ్యాలి అనేటటువంటిది. ఒకసారి మీకు తెలిస్తే చెప్పండి. ఇది కాఫీ బీన్లో ఉండే గింజ ఇలా ఉంటుందన్నమాట. సో దీన్ని వీళ్ళు రోస్ట్ చేస్తారు, నీట్గా పైన తొక్కంతా తీసేసి బాగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేస్తారు. చాలా అంటే చాలా టైం పడుతుంది, టైం టేకింగ్ ప్రాసెస్. మనం అనుకుంటాం కాఫీ గ్లాస్లో ఒక స్పూన్ పౌడర్ వేసుకున్నామా, నీళ్ళు వేసుకున్నామా, పాలు వేసుకున్నామా, తాగేసామా అని కాదు. బట్ అవైతే ప్రాసెస్ చాలా ఉంటాయి. అండ్ అక్కడ కుంకుడుకాయలు కూడా అప్పుడే చెట్టుకి తీసినాం అనమాట. బట్ వాడు నన్ను ఆ ముసలాడు అనేటటువంటి వాడు ఎక్కువ తీసుకున్నాడు అనిపించింది. ఇన్ని కాయలకి 50 రూపీస్ తీసుకున్నాడు. సరేలే ఇంకా అనేసి ఊరుకున్నాను అనమాట. వాడికి మొత్తం కాయలు అక్కడ చాలా పెట్టాడు అనమాట, కాయలు అవన్నీ ఇచ్చేస్తాడేమో అనుకున్నాను. నా దగ్గర 50 రూపీస్ పట్టుకొని ఉన్నాను అనమాట. సో మొత్తం ఇచ్చేస్తే తీసుకోవచ్చులే అనుకున్నాను. బట్ వాడు చాలా అంటే చాలా తక్కువ ఇచ్చాడు. సరేలే ఇంకా అనేసి ఊరుకున్నాను. దాని తర్వాత ఇవి చాక్లెట్ కాయలండి. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ కూడా చెప్తాను మీకు. యాక్చువల్గా ఇవి 5 కోసాను, నేనున్న హోమ్ స్టేలోనే చాకో ట్రీ కూడా ఉంది. సో దాంట్లోంచి కోసాను అనమాట, 5 కాయలు కోసాను. ఇప్పుడు ఇక్కడ నేను మీకు చూపించాలని చెప్పి ఆతృతకి ఒకటి కట్ చేసేసాను. కట్ చేసేసి దాన్ని ఏం చేయాలో తెలియక పాడేశాను అనమాట. మిగతా కాయల్ని ఏం చేశానంటే ఒక 6-7 డేస్ గిన్నెలో మూత పెట్టేసి, పైన మూత అంటే అదే కుంకుడుకాయలది జల్లెడు ఉంది కదా, అది పెట్టేసి అలా ఉంచాను. అవి ఎల్లో కలర్ అయ్యి దాని మీద బ్లాక్ కలర్ అయ్యాయి అనమాట. అప్పుడు అవి కోసి వాటిని ఎండబెడితే నాకు కాఫీ బీన్స్ అయ్యాయి. సో అదే ప్రాసెస్ చేయాల్సింది. ఇదిగోండి పింక్ కలర్ ఉన్నాయి కదా, అవి కాఫీ బీన్స్ అనమాట. అవి మనం ఎండబెట్టిన తర్వాత మనకి లైట్ గోధుమ రంగు వస్తాయి. దాన్ని ఫ్రై చేసిన తర్వాత మిక్సీ పడితే అప్పుడు కాఫీ గ్రాన్యూల్స్ వస్తాయి. దాన్ని మెత్తగా మిక్సీ పడితే కోకో పౌడర్ వస్తుంది అనమాట. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది. అండ్ సో ఇక్కడ మనకి ఇప్పుడు నేను ఇవి కట్ చేసింది ఏం చేశానంటే పాడేశాను. యాక్చువల్గా ఇది కట్ చేయకుండా ఉండాల్సింది. మిగతా అవి ఏమిటంటే ఏమవుతుందో తెలియదు, కొన్ని రోజులు అలా మూత పెట్టి ఉంచేద్దామని చెప్పేసి మూత పెట్టి ఉంచేసరికి మంచిగా పండి బాగా మగ్గాయి అనమాట. ఇది ముందే కట్ చేసడం వల్ల మన దీన్ని కూడా ఈ పిక్కలు ఎండబెట్టి ఉంటే బాగున్నాయేమో, మరి నాకు అప్పట్లో తెలియలేదు, అందుకని పడేశాను అనమాట. ఇది కాయ అలా పడేశాను. నెక్స్ట్ ఇది కాఫీ కాయ ఇలా ఉంటుంది. లోపల పింక్ కలర్ అన్నీ, పర్పుల్ కలర్ అన్నీ కూడా కాఫీ గింజలే. సో సారీ, కాఫీ కాదు, చాక్లెట్
సో ఇలా ఉంటుంది కట్ చేస్తే సీతాఫల్ కాయ లాగా ఉంటుంది మనకి. సో దీన్ని ఇప్పుడు మనం ఆ గింజలు అనేవి సపరేట్ చేసి ఎండబెట్టాల్సి ఉంటుంది. ఆ గింజను కూడా నేను మీకు చూపిస్తాను ఉండండి. ఒకటి తీసాను కాఫీ గింజని, ఇందులోనే మిగతా 4 నేనైతే ఏం చేయాలో తెలియక అయ్యో అనవసరంగా కోసేసానేమో, వేస్ట్ అయిపోతాయేమో, ఇవి కూడా పాడేయాలేమో అనుకున్నాను. సో ఇవి ఎండబెట్టిన తర్వాత కోకోవా పౌడర్ చేసేటప్పుడు మొత్తం వీడియో అయితే షూట్ చేయలేదు. సో అంటే నేను పిక్కలు అనేటటువంటివి చూపిస్తాను. ఇక ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎండలో పెడితే మనకి ఎలా అయ్యాయి, దాన్ని నేను ఏం చేశాను అనేటటువంటిది ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో షూట్ చేస్తే మీకు చూపిస్తాను అనమాట. ఎందుకంటే కాయలు అయితే ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి నేను కోసేయడం ఎండబెట్టడం అయితే అయిపోయింది. అది నేను షూట్ చేయలేదు, అందుకే చెప్పేస్తున్నాను ఇక్కడే. సో ఇక్కడ మొత్తం ఆ కాయని అలాగ వైట్తో దాంతోనే ఎండబెట్టేస్తే మనకి ఆ వైట్దంతా ఎండిపోయి చిన్న ఆ పర్పుల్ కలర్ ఉండేటటువంటిది మనకు కనిపిస్తుంది గోధుమ రంగులో. దాన్ని అప్పుడు ఫ్రై చేసి ఒక రోల్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేస్తే పైన తొక్కుడిపోతుంది. దాన్ని ఇంకోసారి గ్రాన్యూల్స్ లాగా వస్తాయి. సో దాన్ని ఇంకా మెత్తగా మిక్స్ చేస్తే మనకు అనేది కోకో పౌడర్ అనేది వస్తుంది. సో ఇదైతే కాయ అయితే వేస్ట్ అయిపోయింది. అంటే ఎండబెట్టుంటే బాగుండేది, నాకు అది తెలియలేదన్నమాట అంతే. దాని తర్వాత ఇది డ్రై సోంపు అండి. అంటే మనం ఫుడ్ తిన్నాక సోంపు తింటే మంచిది అనేసి అంటుంటారు కదా, అండ్ సోంపు తింటుంటే కూడా వెయిట్ లాస్ అవుతారు. సో దానికి కూడా మంచిది, అండ్ కూరల్లో కొన్ని వాటిలో కూడా వాడతారు కదా అని చెప్పి నేను ఒక్క సోంపు మాత్రం తీసుకున్నాను. 3-4 డిఫరెంట్ ఫ్లేవర్స్లో. ఆల్రెడీ 2 ఫ్లేవర్స్ ఫస్ట్లోనే చూపించేసాను, ఇది థర్డ్ది అనమాట. ఇది కర్రీలో వేసుకునే సోంపు కాదు, అందులో కూడా 3-4 రకాలు ఉన్నాయి. నేను ఇది మామూలుగా ఒత్తినే తినే సోంపే తీసుకున్నాను, కర్రీలో వేసుకునే సోంపు తీసుకోలేదు. ఇది టీ పౌడర్ అనమాట. 1/2 kg ఎంత తీసుకున్నాను. ఇవి డీప్లో ఎందుకు పెట్టానంటే అంత తొందరగా వస్తువులు కాదు కదా, బయట ఉంటే ఏమిటవుతాయో అనే భయానికి పెట్టేశాను అంతే. బయట ఉన్న ఏమవ్వవేమో తెలీదు. మీరు ఎవరైనా తెలిస్తే కింద కమెంట్ సెషన్లో చెప్పండి. దాని తర్వాత ఇంకా ఈ 2 కాకుండా చాక్లెట్స్ అవైతే ఏం తీసుకోలేదు, ఎందుకంటే మనకే ఇక్కడ దొరుకుతాయి కదా అని. ఇవి ఏంటంటే చీమమిరపకాయలు అంటారండి, ఆంధ్ర అటువైపు వాళ్ళకైతే తెలుస్తాయి. చాలా చిన్నగా ఉంటాయి, బట్ కారం మాత్రం మండిపోతాయి. అప్పడాల పిండి అనేసి చేస్తారు, దాంట్లో ఈ కారమే వాడతారు. ఇవి 50 grams నాకు 100 రూపీస్ ఎంతో పడ్డాయి. దాని తర్వాత మా హస్బెండ్ నాకు కూర్గ్ గ్రీన్స్ అని చూపించాను కదా, దాంట్లోనే సోంపాపిడి కూడా తీసుకున్నారు. ఇది వచ్చేసి మామిడి తండ్ర. చూడండి, మామిడి తండ్ర అంటే జనరల్గా మనకి జెల్లీగా ఉంటుంది కదా, ఇక్కడేమో అప్పడం మొక్కలాగా ఉంటుంది. అలాగే సోంపాపిడి కూడా నాకైతే పెద్దగా టేస్ట్ ఏమి అనిపించలేదు. ఓకే అంటే అసలు స్మెల్ కూడా ఏముండదండి, ఏదో తిన్నా అనే స్వీట్ అనేటటువంటి ఫ్లేవర్ ఉంటుంది. దాని తర్వాత ఇవి కేరళ అరటికాయ చిప్స్, ఇంకోటివి పుల్లల్లో ఉంటే వాటి మీద పంచదార పాకంలో వేస్తారనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. నేను తీసుకున్నటువంటి వస్తువులు అవన్నీ, వీటి కాస్ట్ అయితే నాకు కూడా గుర్తుకు లేదు. సో మరి ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి.